సో గైస్, జోరుగా హుషారుగా వీడియో చూసి అసలు పిండం నేను ఎందుకు చూడలేదు అన్న రీజన్ తెలుసుకోవడానికి ఈ వీడియోని ఆన్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అసలు పిండం సినిమా ఎందుకు చూడలేదు అంటే దానికి కపుల్ ఆఫ్ రీజన్స్ అనమాట. అవి ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, పిండం మూవీ ఈజ్ ద స్కేరియస్ట్ మూవీ ఎవర్ అని చెప్పి అవుట్ అండ్ అవుట్ హారర్ అని చెప్పి ట్రైలర్లోనే రిలీజ్ చేశారు. అండ్ హారర్ మూవీస్ ఆర్ నాట్ మై ఫేవరెట్ జాన్రా బాబు. అందుకని హారర్ సినిమాలకి నేను కొంచెం నార్మల్గానే అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఇటు థియేటర్స్లో కానీ చూడటానికి కొంచెం అవాయిడ్ చేస్తూ కొంచెం దూరంగా ఉంటాను. ఎస్, ఇందువల్ల నేను కొన్ని అద్భుతమైన హారర్ సినిమాలు చూడటం మిస్ అయ్యాను అనమాట. అండ్ అవి చూడాలి అన్న కుతూహలం కూడా లోపల నుంచి ఏమీ లేదు. ఎందుకు అంటే, నార్మల్గా ఏదైనా సినిమా చూసినప్పుడు మనకున్న సినిమా పిచ్చ వల్ల ఆ సినిమా ఎఫెక్ట్ ఒక 2-3 రోజులు ఉంటుంది కదా, ఆ సినిమాని నెమర వేసుకోవడం, ఆ సీను ఈ సీను గుర్తురావడం, ఆ స్టోరీ మొత్తం బుర్రలోనే ఉండడం, ఆ క్యారెక్టర్స్ మనతో మాట్లాడుతూ ఉండడం అన్నట్టు కొంచెం అలాగా మనకి ఆ పిచ్చ అలా ఉంటుంది. కాబట్టి ఆ పిచ్చ అలా ఒక 2-3 డేస్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి హారర్ సినిమా చూస్తే మరి ఆ హారర్ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ మనలో ఒక 2-3 రోజులు హాంట్ చేస్తూ ఉంటాయి అన్న కైండ్ ఆఫ్ ఫియర్ చేసిన సంఘటనలు కూడా, జరిగిన సంఘటనలు కూడా నేను చూసిన ఆ కొద్దో గొప్ప హారర్ సినిమాలప్పుడు అయిందనమాట. నాకు కొంచెం ఒక 2-3 రోజులు ఆ ఎఫెక్ట్ ఉండడం, కొంచెం బాగా భయపడడం, ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా భయపెట్టడం జరిగింది. కాబట్టి కొంచెం దూరంగా ఉంటాను. ఇది రీజన్ నెంబర్ 1 అయితే. ఇంకొకటి, మనకి తెలిసిందే కదా, మేము ఇక్కడ ఉన్న థియేటర్లో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% నేను థియేటర్లో ఒక్కడనే ఉంటాను. ఒక్కడనే ఉన్నప్పుడు అది నార్మల్ సినిమా అయితే ఓకే, కానీ ఇదేదో ఈవిల్ డెడ్ మూవీ, మీరు కనుక థియేటర్లో ఒక్కళ్ళే టికెట్ కొనుక్కొని కూర్చుంటే మీకు ఎంత డబ్బులు ఇస్తాం అంత డబ్బులు ఇస్తాం అని ఏదో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ మూవీని ప్రమోట్ చేసినట్టు ఈ సినిమాకి నేను ఒక్కడనే వెళ్ళి థియేటర్లో కూర్చోవాల్సి ఉంటుంది అనమాట. ఒక్కడనే థియేటర్లో కూర్చుంటే, అది కూడా హారర్ సినిమా చూస్తుంటే ఫీలింగ్స్ ఎలాగా ఉంటాయో అనేది మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్ మొత్తం ఖాళీగానే ఉండి వస్తుంది కాబట్టి, నేను ఒక్కడనే ఒక సీట్లో కూర్చుంటాను కాబట్టి అక్కడ చప్పట్లు కొడుతుంటే సరౌండ్ డిఎక్స్లో మరి ఎనకాల నుంచి అరుపులు, పక్క నుంచి కేకలు, అక్కడెక్కడి నుంచో లైటులు, ఇలాంటివన్నీ మన మీదే వస్తున్నాయి. ఆ థియేటర్లోంచి స్క్రీన్లోంచి ఏదో వచ్చేస్తుంది మన మీదకి అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ డెఫినెట్గా వచ్చేస్తుందేమో అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట నాకు ఒక్కడనే ఇలా హారర్ సినిమాలు థియేటర్లో చూస్తే. అందుకని కొంచెం హారర్ సినిమాలకి నేను థియేటర్లో చూడటం కొంచెం దూరంగా ఉంటాను. సరే ఓకే, ధైర్యం చేసి పిండం సినిమా చూద్దాం కదా అని చెప్పి కొంచెం టికెట్లు అది ఇది చూద్దామని ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ ఒక్కడనే టికెట్ కొనుక్కోవడం జరుగుతుందన్నమాట. అందుకని బాబు, హారర్ మూవీ, అందులో పిండం ట్రైలర్ చూశాను, కొంచెం టెరిఫిక్గానే ఉంది. ఇప్పుడు ఈ టెరిఫిక్ సినిమాని నేను థియేటర్లో ఒక్కడనే కూర్చొని మరి థియేటర్లోంచి బయటకు వస్తానా, లేకపోతే థియేటర్ లోపల ఫెయింట్ అయిపోతే ఎవరైనా నీళ్లు కొట్టి నన్ను థియేటర్లోంచి బయటకు తీసుకెళ్లాలా అన్న కైండ్ ఆఫ్ ఫియర్తో, అందులో మన ఫేవరెట్ జాన్రా కూడా కాదు కాబట్టి చాలా సింపుల్గా, చాలా నీట్గా, చాలా రెస్పెక్ట్తో, చాలా లవ్తో, మనకున్న సినిమా పిచ్చతో ఆ సినిమాని అలా పక్కన పెట్టేయడం జరిగిందనమాట. అది మెయిన్ రీజను. హారర్ మూవీలు థియేటర్లో చూడాలి అంటే మనకు వచ్చే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అవి అనమాట. మీకు కూడా హారర్ సినిమాల మీద ఎలాంటి ఫీలింగ్స్ ఏముంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి బాబు. అందువల్ల కొన్ని అద్భుతమైన హారర్ సినిమాలు నేను ఇందాక చెప్పినట్టే డెఫినెట్గా నేను మిస్ అయ్యాను. సో అలాంటివైనా మరి జనాలు థియేటర్లో ఫుల్గా ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా అంత మంచి గ్యాదరింగ్ ఉంటే అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఆ దుప్పట్లు కప్పుకొని ఆ చేతులు పెట్టుకొని అలా చూడటానికి ఏమైనా ట్రై చేస్తాను. ఏమైనా మీరు సజెషన్స్, భయ్యా ఈ హారర్ సినిమా సూపర్ ఉంటుంది, అసలు దీన్ని మీరు అవాయిడ్ చేయొద్దు, చూడండి అని కనుక చెప్పాలి అనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అవి చూడటానికి మే కోషిష్ కరుంగా అనమాట. సో అది సంగతి గైస్, దట్ ఈస్ ద రీజన్ వై ఐ అవాయిడెడ్ పిండం, అంతే తప్ప ఇంకా వేరే నో అదర్ పర్సనల్ ఎజెండా టు అవాయిడ్ దట్ మూవీ అండ్ కీప్ ఇట్ అసైడ్ అనమాట. సో అది సంగతి. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు కాబట్టి ఒక ఫాలో మాకు కొట్టేయండి. అండ్ ఆల్సో సినిమా పిచ్చ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ పిండం సినిమాకి ఒక దండం బికాస్ ఆఫ్ మై జాన్రా ఆ ఫీలింగ్ అనమాట. సో అది సంగతి.